నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఇవాల్టి హెల్త్ కార్యక్రమంలో రోబోటిక్ సర్జరీ అంటే ఏంటో అసలు ఎలా చేస్తారు అండ్ మిగతా సర్జరీకి దీనికి కారణం ఏంటి, భిన్నంగా ఏమైనా ఉంటుందా, ఏ విధంగా ఉంటుందనే విషయాలు ఈరోజు మనం తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు మెడికల్ హాస్పిటల్స్ నుండి డాక్టర్ సిహెచ్ వెంకట పవన్ కుమార్ గారు, సీనియర్ కన్సల్టెంట్ జనరల్ అండ్ రోబోటిక్ సర్జన్. నమస్తే సార్, వెల్కమ్ టు అవర్ షో. జనరల్గా జనరేషన్ మారే కొద్దీ టెక్నికల్గా కూడా మెడికల్ పరంగా హెల్త్ పరంగా చాలా చేంజెస్ వస్తున్నాయి. టెక్నికల్ పరంగా చూసుకుంటే అంటే అడ్వాన్స్ టెక్నాలజీ అనేది వస్తుంది. అది ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది ఇప్పుడు వచ్చిందేవి కాదు, చాలా ఏళ్ల నుంచి కూడా ఉంది. కాకపోతే అంతగా ప్రాచుర్యం పొందలేదు అన్న ఒక అపోహ జనాల్లో చాలా ఉంది. ముందుగా అసలు రోబోటిక్ సర్జరీ అంటే ఏంటి, ఇది ఎంతగా ప్రాచుర్యంలోకి వచ్చింది? బేసిక్గా రోబోటిక్ సర్జరీ అనేది రీసెంట్ అడ్వాన్స్ కాదండి. లాస్ట్ 10 to 15 years మనకి యూఎస్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత నా టెక్నాలజీ ఆల్ ఓవర్ వరల్డ్ స్ప్రెడ్ అయింది. బట్ బేసిక్గా ఎందుకు మనకి ఇండియాలో కొంచెం లేట్గా రావటం రీజన్ ఏంటంటే వన్, కాస్ట్. బేసిక్గా ద మెషిన్ కాస్ట్ అనేది చాలా ఎక్స్పెన్సివ్ అనమాట. సో అది దానికి తీసుకురావడానికి టెక్నాలజీ కొన్ని టైం పట్టింది. కానీ బట్ నౌ ఎక్స్టెన్సివ్గా ఆల్ హాస్పిటల్స్ ఆర్ ఆపరేటింగ్ నౌ రోబోటిక్. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఆ హాస్పిటల్ కాకుండా ప్రతి హాస్పిటల్లో ద సిస్టమ్ ఇంట్రడ్యూస్ అయిపోయింది. ప్లస్ ఏంటంటే ల్యాప్రోస్కోపీ కంటే మోర్ అడ్వాన్స్ సిస్టమ్. సో మనం ఏంటంటే టెక్నాలజీ వరల్డ్ ఓవర్ ఎక్కడ ఇంట్రడ్యూస్ అయినా కూడా మనకి ఇప్పుడు ఇండియాలో డెఫినెట్గా ఇట్ ఈస్ బీయింగ్ ఇంట్రడ్యూస్డ్ వెరీ ఎర్లీ. ఇదివరకు ఏంటంటే మనకి ల్యాగ్ టైం అని ఉండేది. అక్కడ ఒక టెక్నాలజీ వచ్చింది అనుకోండి, మనకు 5-6 years 10 years పట్టేది. ఇప్పుడు అలా కాకుండా ఇండియా కూడా వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూచరిస్టిక్ కంట్రీ అండ్ మనం కూడా అడ్వాన్స్ అవుతున్నాం కాబట్టి అక్కడ ఇంట్రడ్యూస్ అయిన టెక్నాలజీ మనకి ఎమ్మటే ఇంట్రడ్యూస్ అవుతుంది. సో ఆ డిలే వల్ల కొంచెం రోబోటిక్ సర్జరీ అనేది కొంచెం టైం పట్టింది. కానీ బట్ నౌ ఇట్ హ్యాస్ గాన్ వెరీ వెల్ ఇన్ టు ది సొసైటీ. ఓకే, అసలు రోబోటిక్ సర్జరీ అనేది ఎప్పుడు ఉపయోగపడుతుంది? డాక్టర్స్ ఎప్పుడు దీన్ని సజెస్ట్ చేస్తారు? ఏ అంశాలు దీంట్లో వస్తాయి? బేసిక్గా ఎనీ ప్రొసీజర్ మనకి పాతకాలం పద్ధతి అంటే ఒకటి ఓపెన్, దాని తర్వాత ల్యాప్రోస్కోపీ అయింది, దాని తర్వాత రోబోటిక్ అయింది. సో ప్రతి ప్రొసీజర్ ల్యాప్రోస్కోపీ చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. ఈ ప్రొసీజర్ చేయలేం ఈ ప్రొసీజర్ చేయలేం అంటానికి లేదు. అట్ ప్రజెంట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మా డిపార్ట్మెంట్ జనరల్ సర్జరీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గాల్ బ్లాడర్ సర్జరీ, హర్నియాస్లో మళ్ళీ బొడ్డు దగ్గర హర్నియా అంటాం, అంబిలికల్ హర్నియా అంటాం. ఇన్సిషన్ అంటే ప్రీవియస్ సర్జరీ అవటం వల్ల, సిజేరియన్ అవటం వల్ల వాళ్ళకి హర్నియా రావటం, అది ఇన్సిషనల్ హర్నియా అంటాం. దాని తర్వాత ఇంగోయల్ హర్నియా అంటాం, ఏదైతే పుట్టిన తర్వాత పిల్లలకి వస్తుంది. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం కొంతమంది వెయిట్ లేపటం వల్ల డిఫెక్ట్స్ ఇంక్రీజ్ అయ్యి వాటి వల్ల హర్నియా. సో దానికి రోబోటిక్ చేయొచ్చు. ప్లస్ బేడియాట్రిక్ సర్జరీస్, సో వెయిట్ రిడక్షన్ ప్రొసీజర్స్ ఉంటాయి మనకి, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ అంటాం, బైపాస్ సర్జరీస్ అంటాం. సో దానికి మనకి రోబోటిక్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ఆల్ ద ప్రొసీజర్స్ మన రొటీన్గా అబ్డామినల్ ప్రొసీజర్స్ ఎక్స్టెన్సివ్గా మనం రోబోటిక్ ద్వారా చేస్తున్నాం. అంటే ఇప్పుడు రోబోటిక్ సర్జరీ వెయిట్ లాస్ ట్రీట్మెంట్ ఒకవేళ తీసుకున్నారనుకోండి, రోబోటిక్ ఏ విధంగా ఉపయోగపడుతుంది? అంటే మనం చేసేదానికంటే ఇది చాలా ఈజీగానే ఉంటుంది. డెఫినెట్గా అండి. బేసిక్ ఏంటంటే మనం ఇన్స్ట్రుమెంటేషన్, మనం ల్యాప్రోస్కోపీ ఏదైతే వాడుతున్నామో రోబోటిక్ ఈజ్ అడ్వాన్స్ మెషిన్, ద ఎక్విప్మెంట్ అనేది అడ్వాన్స్ ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ఏంటంటే కొంచెం పెయిన్ అనేది తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెడికల్ కాకుండా ఇంజనీరింగ్ లాంగ్వేజ్లో మాట్లాడితే ప్రతి ఇన్స్ట్రుమెంట్ అబ్డామిన్ లోపలికి వెళ్ళాలంటే వాట్ ఈస్ కాల్డ్ ట్రోకార్ అనేది వేస్తాం. సో ట్రోకార్ అనేది వేసినప్పుడు ఆ ఇన్స్ట్రుమెంట్ ఆ ట్రోకార్ నుంచి వెళ్ళాలి. సో బేసిక్గా ఏమవుతుందంటే మన హ్యూమన్ హ్యాండ్స్తో ల్యాప్రోస్కోపీ చేస్తాం. ల్యాప్రోస్కోపీ చేసినప్పుడు ఆ అబ్డామిన్ దగ్గర ఏదైతే మనకి ఇన్స్ట్రుమెంట్ ఉంటుందో ఫల్క్రమ్ అంటాం. ఫల్క్రమ్ అంటే ఆ ఇన్స్ట్రుమెంట్ మూవ్ అవుతుంది. మూవ్ అయినప్పుడు ఆ ట్రోకార్ కూడా మూవ్ అవుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే మజిల్ ఇంజరీ కొంచెం పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ రోబోటిక్ అడ్వాన్స్ వల్ల ఏంటంటే ఇన్స్ట్రుమెంట్ మొత్తం లోపలికి వెళ్ళి లోపల మనకి 360 degrees రొటేట్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. బేసిక్ ఏంటంటే మనకి ఎంతవరకు వెళ్ళొచ్చు? ఇప్పుడు ల్యాప్రోస్కోపీ అంటే జస్ట్ ఒక హోల్ వరకు వెళ్తుంది కదా. అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ కంప్లీట్గా లోపలికి మనం చేయాలనో రోబోటిక్ ఆర్మ్ కూడా లోపలికి వెళ్ళి లోపల 360 degrees రొటేట్ అవ్వగలుగుతుంది. మనకి ల్యాప్రోస్కోపీ కన్నా మన హ్యూమన్ హ్యాండ్ దెర్ ఇస్ ఎ లిమిటేషన్. కానీ దీనికి లిమిట్ అనేది లేదనమాట. మనం ఎంత డెప్త్కి వెళ్ళాలన్నా కూడా వీ కెన్ గో ఫైన్ సర్జరీస్ చేయొచ్చు. దానివల్ల ఏంటంటే ఈ ట్రోకార్ ఏదైతే ఫల్క్రమ్ మూవ్మెంట్ అవ్వకపోవటం వల్ల ఓన్లీ ఇన్స్ట్రుమెంట్ లోపల అబ్డామిన్లో తిరగటం వల్ల పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో నేను 3-4 years అయింది స్టార్ట్ చేసి రోబోటిక్ ప్రొసీజర్. సో నేను సరే ల్యాప్రోస్కోపీ చేసి సరిపోద్ది కదా అనుకున్నాను. కాకపోతే ఏంటంటే ఫస్ట్ కేసు ఏదైతే నేను చేశానో నెక్స్ట్ డే నేను ఈవినింగ్ రౌండ్స్కి వెళ్ళేసరికి
పేషెంట్ వాజ్ వాకింగ్, నడుస్తుంది అనమాట. దెన్ ఐ రియలైజ్డ్ ఓహో రోబోటిక్ వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉందా, ఇంత పెయిన్ రిలీఫ్ ఉందా. అలాంటిది ఏమీ లేదు అంటే మళ్ళీ లోకల్ అనస్థీషియా నో జనరల్ అనస్థీషియా బేసిక్గా సర్జరీ బట్టి మనం, బట్ మోస్ట్ ప్రాబ్లీ రోబోటిక్ అనేది జనరల్ అనస్థీషియాలోనే చేయాలి. సో అదొకటి. ప్లస్ ఏంటంటే ఫైన్ బేసిక్ ఏంటంటే మనం ఏదైతే సర్జన్ స్క్రీన్లో చూస్తున్నాడో మనం ఏంటంటే కన్సోల్ ఉంటుంది అనమాట, సపరేట్ మెషిన్లో కూర్చొని చేస్తాం అనమాట. చాలా మంది ఏమడుగుతారంటే రోబోట్ అంటే రోబోట్ సర్జరీ చేస్తా అని అడుగుతారు, కానీ రోబోట్ కాదండి చేసేది. ఎండ్ ఆఫ్ ద ఇట్ ఈస్ కంట్రోల్డ్ బై ఎ సర్జన్. సో ఏంటంటారంటే అక్కడ ఒక కన్సోల్ ఉంటుంది, దాని తర్వాత ఆర్మ్స్ కార్ట్ అంటాం, ఒకటి పేషెంట్ కార్ట్ అంటాం. పేషెంట్ కార్ట్ అనేది మనకి ఇన్స్ట్రుమెంటేషన్ అన్నీ ఉంటాయి, ఏది కాటరీ మెషిన్, కెమెరా అన్ని. కన్సోల్ అనేది మనం చూస్తాం అనమాట, చూసి దాని నుంచి కంట్రోల్ చేసుకుంటే సర్జరీ చేస్తాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఆ ఫైన్ మూమెంట్స్, ఫైన్ ఎనాటమికల్ స్ట్రక్చర్స్ అవన్నీ చాలా క్లారిటీగా కనపడతాయి. అంటే ఆల్మోస్ట్ చిన్న 1 mm వీఆర్ ఎక్స్పాండింగ్, దాన్ని పెద్దగా చేసి చూడటం వల్ల మాకు చాలా క్లారిటీగా ఫైన్ సర్జరీస్ అనేది ఈజీ అవుతుంది. ఫస్ట్ కాల్ చేద్దాం. నెల్లూరు నుంచి సుదర్శన్ లైన్లో ఉన్నారు. హలో, నమస్తే అండి, మాట్లాడండి. మీ సమస్య ఏంటి? హలో, చెప్పండి సార్. వెంకట్ గారు అండి. చెప్పండి సార్. ఏంటంటే సార్, ఇటీవల కాలంలో మా మదర్కి హెర్నియా సర్జరీ చేయించామండి. ఓకే. సో సర్జరీ చేయించిన తర్వాత అది ప్రజెంట్ కొంచెం మళ్ళా సేమ్ అదే విధంగా చూపిస్తూ ఉందంటున్నారండి మదర్. అంటే ఏం ప్రొసీజర్ చేశారండి? హెర్నియా ఓపెన్ చేశారా, లాప్రోస్కోపియా? అంటే లాప్రోస్కోపీ చేశారండి. ఏ హెర్నియా? అది అంబ్లికలా లేకపోతే ఇన్సిషల్ హెర్నియానా ఏమైనా చెప్పారా మీకు? ఏ టైప్? అంబ్లికల్ హెర్నియా. అవునండి. ఎన్నెళ్ళు అయిందండి ఆపరేషన్ అయ్యి? అంటే లాస్ట్ 2023లో చేశారు సార్. 2023. యూజువల్ ఏంటంటే అండి మనకి పెయిన్ వస్తుంది, అదే సర్జికల్ సైట్ అంటే మన లోపల ఏదైతే ఇంప్లాంట్ అంటాం, మెష్ చేసి ఉంటారు కదా, తనకి మెష్ చేసామని చెప్పారా? హలో, మెష్ చేశారండి తనకి? బేసిక్ ఏంటంటే ఆ మెష్ ఏదైతే మనం లోపల ఫిక్స్ చేస్తామో టాకర్స్ అంటాం, అంటే అది ఒక చిన్న స్క్రూస్ లాగా ఉంటాయి అనమాట. యూజువల్ దాంట్లో అబ్జార్బుల్ ఉంటాయి, నాన్ అబ్జార్బుల్ ఉంటాయి. అబ్జార్బ్ అయ్యి ఏంటంటే మనకి 6 monthsలో కంప్లీట్గా బాడీలో అబ్జార్బ్ అయిపోయి పెయిన్ అనేది ఉండదు. కొంతమందికి ఏంటంటే నాన్ అబ్జార్బుల్ ట్యాకర్స్ వేస్తారనమాట. నాన్ అబ్జార్బుల్ ట్యాకర్స్ అంటే ఏదైతే మనకి స్టీల్ లాగా ఉంటాయి అనమాట. సో అది ఎక్కడన్నా నరువుకి గుచ్చుకొని ఉందనుకోండి, దానివల్ల కొంచెం పెయిన్ అనేది కంటిన్యూ అవుతుంది. కానీ అదే రీజనా, లేకపోతే లోపల ఇంకేమన్నా మెష్ ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే ఏమన్నా పేగులు ఏమైనా అతుకులు ఉన్నాయా అనేది ఒకసారి సిటీ స్కాన్ చేస్తే బెటర్ అండి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ చేయొచ్చు తనకి. ఒకవేళ దాంట్లో నార్మల్ ఉందనుకోండి, ఇట్ మైట్ బి సింపుల్ మెష్ రియాక్షనరీ పెయిన్, అంతకంటే ఏం సస్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. అయితే మెష్ అనేది కొంచెం మనం సర్జరీ అయిన తర్వాత ఒక ప్రొటెక్షన్ కోసం పెట్టుకుంటూ ఉంటాం. అబ్జర్వ్ అయ్యే ఉంటే నాన్ అబ్జర్వ్ ఉంటాయి. ఒకవేళ నాన్ అబ్జర్వేషన్ ఉంటే కనుక ఏంటి, ఆపరేషన్ చేసి మెష్ చేసిన తర్వాత ఎన్ని రోజులకు మళ్ళీ కన్సల్ట్ చేయాలి? యూజువల్ ఏంటంటే మెష్ అనేది నాన్ అబ్జార్బుల్, మనకి అబ్జార్బుల్ అనేది ఉండదు. ఇప్పుడైతే ఇంకా అలాగే ఇప్పుడు కూడా మనకి ఏంటంటే దాంట్లో ఏంటంటే ఇంట్రాబ్డోన్ ఏదైతే లాప్రోస్కోపీ రోబోటిక్ వేసేది 4 layered మెష్ ఉంటుంది అనమాట. సో దాంట్లో ఒకటి కొల్లాజన్ లేయర్ ఉంటుంది, బేసిక్ ఇంటెస్టైన్ మెష్గా అంటుకోకుండా ఉండటానికి. సో ఆ 4 layered మెష్ అనేది మనం వేస్తాం అనమాట లోపల. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఆ ఏదైతే స్క్రూస్ మనం ఫిక్స్ చేస్తాం దాన్ని ట్యాకర్స్ అంటాం. సో అవి అబ్జార్బుల్ ఉంటాయి. అవి ఏదైతే మనం మెష్ ఫిక్స్ చేస్తామో మెష్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ 6 months to 9 months అది బాడీలో ఇన్కార్పొరేట్ అయిపోతుంది. ఇన్కార్పొరేట్ అయినప్పుడు బేసిక్గా ఏంటంటే హెర్నియా అంటే ఏంటి, బేసిక్గా డిఫెక్ట్, మజిల్లో డిఫెక్ట్ క్లోజ్ చేయాలంటే ఒకసారి మనకి బై బర్త్ మజిల్ ఉండదు, ఆ హోల్ అనేది ఉంటుంది. దాన్ని కవర్ చేయడానికే ఇది పాలీప్రొపిలిన్ మెటీరియల్తో మనం మెష్ అనేది తయారు చేసి వీఆర్ క్రియేటింగ్ ఎ న్యూ కైండ్ ఆఫ్ మజిల్ ఆల్మోస్ట్ టు రెడ్యూస్ ద హెర్నియా రాకుండా ఉండటానికి. అయితే 10-15 years నుంచి చూసుకుంటే ఈ రోబోటిక్ సర్జరీ వాడకం అనేది చాలా పెరిగిపోయింది. బట్ అప్పటి నుంచి ఇప్పటి వరకు నిజంగా ఎంతమంది రోబోటిక్ సర్జరీ చేయించుకుంటున్నారు? రేషియో ఏమైనా పెరిగిందా? డెఫినెట్గా అండి. బేసిక్ ఏంటంటే నా ఓపీడీలో ఆల్మోస్ట్ పేషెంట్సే వచ్చి అడుగుతున్నారు రోబోటిక్ కావాలని. ఈవెన్ బేసిక్ ఏంటంటే అంత అవేర్నెస్ వచ్చింది, వెదర్ ఇట్స్ యూట్యూబ్ అనుకోండి, సోషల్ మీడియా అనుకోండి. సో ఇట్స్ వన్ వే వెరీ హ్యాపీ థింగ్. నేను ఎక్కువ కౌన్సిలింగ్ చేయాల్సిన అవసరం లేదు, రోబోటిక్ వాళ్ళే వచ్చి అడుగుతున్నారు మాకు రోబోటిక్ కావాలని. ఎందుకంటే బేసికల్గా ఎవ్రీ మంత్ రీసెంట్లీ మేము ఒక ప్రెస్ మీట్ కూడా చేసాం, వేర్ వితిన్ 6 months స్పాన్ మెడికవర్ హ్యాస్ డన్ 500 robotic surgeries. దట్స్ ఎ వెరీ బిగ్ నెంబర్.
ఫర్ ఏ రోబోటిక్. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు పేషెంట్ అవేర్నెస్ ఎంత ఉంది, ఎంతమంది వచ్చి అడుగుతున్నారు. ఇద్దరికి ఏంటంటే రోబోటిక్ ఇనీషియల్గా వచ్చినప్పుడు కాస్ట్ అనేది చాలా హై ఉండేది. కాస్ట్ అనేది ఎందుకంటే కొత్త మెషిన్, కొత్త ఎక్విప్మెంట్, యూజ్ అనేది తెలీదు. సో ఏంటంటే ఆ కాస్ట్ అనేది ఇప్పుడు రాను మనం నెంబర్ పెరిగే కొద్దీ ఇట్ ఈస్ కమింగ్ డౌన్. ద కాస్ట్ అనేది డెఫినెట్గా తగ్గుతుంది. సో అవేర్నెస్ అనేది బాగా పెరిగిందండి జనాల్లో. డెఫినెట్ కాల్ చేద్దాం. మాచర్ల నుంచి ఖలీల్ లైన్లో ఉన్నారు. హలో హలో చెప్పండి ఖలీల్ గారు, మీ సమస్య ఏంటి? అమ్మా డాక్టర్ గారు ఉన్నారండి, చెప్పండి. సార్ నాకు 2 నెలల క్రితం ఎంజోగ్రామ్ చేయించాను సార్. 3 వాల్స్ బ్లాక్ అయిపోయినాయి. పంపింగ్ సిస్టమ్ 35% ఉంది. హలో చెప్పండి. అది లెన్స్ ఇన్ఫెక్షన్ ఉందని చెప్పారు. అయితే కొద్దిగా బైపాస్ సర్జరీ రిపేర్ చేశారు. కొద్దిగా ఏంటంటే రమేష్ అక్కడికి వెళ్ళాం గుంటూరు. వాళ్ళు ఎయిమ్స్ లో అది వాళ్ళు ఏంటంటే 50-50 ఛాన్స్ అనేసరికి కొద్దిగా భయపడ్డాం మేము. ఓకే. అది ఇప్పుడు మీ దగ్గర మాన్యువల్లీ సర్జరీ హోల్స్ పెట్టి చేస్తారని మెడికవర్ లో విన్నాము. అవునండి, అవును. బేసిక్గా అది కార్డియాక్ సర్జరీ అండి. కార్డియోథొరాసిక్ సర్జన్ రోబోటిక్ కూడా చేస్తున్నారు. మినిమల్ యాక్ సర్జరీ అంటారు. మీరు ఒకవేళ వాళ్ళని కన్సల్ట్ అయితే బెటర్ నాకంటే, ఎందుకంటే నేను డీల్ చేసేది మోర్ ఆఫ్ గ్యాస్ట్రో జనరల్ సర్జరీ అనమాట. సో ఇది ఎక్స్క్లూజివ్గా రోబోటిక్ అనేది మన కార్డియాక్లో కూడా అవుతున్నాయి మెడికవర్లో, దట్టు మాదాపూర్ బ్రాంచ్లో అండ్ వైజాగ్ బ్రాంచ్లో, రెండిట్లో. సో యూ కెన్ కమ్ ఎనీ టైమ్ అండ్ టేక్ ఏ ఒపీనియన్. అసలు ఎక్కడెక్కడ దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు? అంటే పర్టికులర్ ఇవి మాత్రమే చేయగలుగుతుంది రోబోటిక్ అని ఏమైనా ఉంటుందా, లేదు అన్ని రకాల ఆపరేషన్స్ చేయగలుగుతాం? బేసిక్గా అండి మనం ల్యాప్రోస్కోపీ ఏదైతే చేయగలుగుతామో అవన్నీ రోబోట్ ద్వారా చేయగలుగుతాం. సింపుల్ కామన్ మన జనాల వ్యూవర్స్ తెలియాలంటే. కాకపోతే ఏంటంటే యూరాలజీ ప్రొసీజర్స్, నెక్స్ట్ థింగ్ ఈజ్ కార్డియాక్ ప్రొసీజర్స్. అంటే టీమ్ ఎంత ఉండాలి? ఏదండి టీమ్ అంటే మనకి యూజువల్ ఏంటంటే రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఒకసారి సిస్టమ్ కనెక్ట్ చేసేంతవరకు మనకి మనిషితో అవసరం. తర్వాత సర్జన్ కన్సోల్లో కూర్చొని మొత్తం ఒక 4 మనుషుల పని తను ఒక్కటి చేసుకోగలుగుతాడు. అది ఒక రకంగా అడ్వాంటేజ్, ఒక రకంగా డిసడ్వాంటేజ్. సో దానివల్ల ఏంటంటే మనకి ఎక్కువ పర్సన్స్ అవసరం లేదు ఓటీలో. దానివల్ల ఇన్ఫెక్షన్ రేట్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. మనకు ఆల్మోస్ట్ ఒక రోబోట్కి 4 ఆర్మ్స్ ఉంటాయి. ఒకటి కెమెరా, 2 ఇన్స్ట్రుమెంట్స్, 3వది అసిస్టింగ్ అంటాం. సో ఏంటంటే ఈ 4 ఒక కన్సోల్లో కూర్చొని ఒక సర్జన్ కంట్రోల్ చేయగలుగుతాడు. ఇద్దరికి ఏంటంటే కెమెరా ఒక పర్సన్ పట్టుకోవాలి. ఇప్పుడు ల్యాప్రోస్కోపీ చేసినా కెమెరా ఒక పర్సన్ పట్టుకుంటాడు, అసిస్టెంట్ ఒక పక్కన నుంచొని మనకి ఏమైనా రిట్రాక్షన్, గాల్ బ్లాడర్ ఏదైనా చేయాలన్నా కూడా లివర్ రిట్రాక్షన్ అయినా వాళ్ళు చేస్తారు. సో నేను 2 చేతులతో చేయాలి. ఆల్మోస్ట్ 5 to 6 హ్యాండ్స్ మనం ల్యాప్రోస్కోపీలో వాడుతున్నాం. రోబోటిక్లో సింగిల్ పర్సన్ ఒకటే కన్సోల్లో కూర్చొని చేయగలుగుతాం. చాలా మంచి పద్ధతి. డెఫినెట్లీ. అయితే డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అంటున్నారు కదా, దీనివల్ల కలిగే ప్రయోజనాలు కానీ ఉపయోగాలు కానీ, దీనివల్ల ఏమైనా నష్టాలు కూడా ఏమైనా ఉంటాయా మనిషి చేయించుకుంటే? బేసిక్గా రోబోటిక్ అనేది ఆల్వేస్ అన్ అడ్వాంటేజ్ అండి. ఎందుకంటే ఒకటి నేను మీకు చెప్పినట్టు టెక్నాలజీ, పెయిన్ తక్కువ అవటం, బ్లీడింగ్ తక్కువ అవటం. సో డెఫినెట్గా టెక్నాలజీ విల్ ఆల్వేస్ హెల్ప్ అస్. ఇదివరకు ఏంటంటే ఏదైతే ఇప్పుడు మెషిన్ ఇంట్రడ్యూస్ చేశారు ఇనీషియల్గా మనం పబ్లికేషన్స్ చూస్తే, అప్పుడు దేర్ వర్ సమ్ కాంప్లికేషన్స్ అంటే మెషిన్ సగం ఆగిపోవటం, ప్లస్ ఏంటంటే మెషిన్ సడన్గా ఆగిపోయి దాన్ని ల్యాప్రోస్కోపీలో ఓపెన్ కన్వర్ట్ చేయటం, అది ఇనీషియల్గా ఉండేది. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఫర్ లాస్ట్ 20 years రిఫైన్ అయింది కాబట్టి, ప్లస్ ఏంటంటే దీనికి బ్యాకప్ చాలా ఉంటుంది అనమాట ఒక సిస్టమ్. ఎందుకంటే ఇంత కాస్ట్లీ మెషిన్ కాబట్టి దీనికి సపరేట్ కంట్రోల్ ఉంటుంది. దీన్ని చూసుకునే వాళ్ళు బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పుడు లాస్ట్ 2-3 yearsలో వీ హ్యావ్ నాట్ సీన్ ఎ సింగిల్ ఫెయిల్యూర్ ఇన్ ద రోబోటిక్ సిస్టమ్. అది లెట్ ఇట్ బి సాఫ్ట్వేర్ కానివ్వండి. బేసిక్గా ఇక్కడ సిస్టమ్ ఏంటంటే రోబోటిక్లో మనకి ఏదైనా ఒక పాడైపోయింది అని మనకి ఏమైనా తెలిసింది అనుకోండి, దీనికి రిపేర్ ఉండదు, దే జస్ట్ రీప్లేస్ ద పార్ట్ అనమాట. సో అందుకే ఒకటే దీని కాస్ట్ ఎందుకు అంత హై ఉంటాం రీజన్ ఏంటంటే, సింపుల్గా ఐ విల్ గివ్ ఎగ్జాంపుల్. లాస్ట్ వీక్ మాకు దాంట్లో ఒక మెషిన్ అనేది హ్యాజ్ సమ్ స్మాల్ ఇష్యూ. అది రిపేర్ చేయాల, కొత్త పార్ట్ తీసుకొచ్చి దాంట్లో రీప్లేస్ చేసేసారు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈ రిపేర్స్ అనేవి, లేకపోతే సడన్గా ఆగిపోవటం కానీ, లేకపోతే సాఫ్ట్వేర్ కంప్లైంట్స్ అనేవి కానీ ఆర్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఓన్లీ థింగ్ ఏంటంటే ఇనిషియల్ ఆ ట్రైనింగ్ ప్రాసెస్ అదంతా ఇట్స్
కొంచెం టఫ్ ప్రాసెస్, కానీ వన్స్ వీఆర్ యూస్ టు దట్ ద కాంప్లికేషన్స్ ఆర్ ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్. సో ఎనీథింగ్ ఈజ్ పాసిబుల్ ద రోబోటిక్ సర్జరీ, ఏదైనా సాధ్యమవుతుంది. డెఫినెట్లీ. ఓకే, అయితే మనం ఓపెన్ సర్జరీ నుంచి లాప్రోస్కోపీకి వచ్చాం, నెక్స్ట్ రోబోటిక్. సో ఈ రెండిట్లో అంటే లాప్రోలో అంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉండేది కాదు, బట్ ఓపెన్లో చేసినప్పుడు చాలా రెస్ట్ తీసుకుంటాం. ఈ రోబోటిక్లో అవసరం ఉంటుందా, అంత రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందా? అంటే ఎవరికి పేషెంట్గా బేసిక్గా అండి, అది నేను మీకు చెప్పినట్టు రోబోటిక్ సర్జరీ ఏదైతే పెయిన్ రిలీఫ్ అంటే పెయిన్ అనేది చాలా తక్కువ ఉంటుందో దానివల్ల వాళ్ళు ఎర్లీగా మొబిలైజ్ అవుతున్నారు. డే 1 మేము ఆల్మోస్ట్ వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్. వాళ్ళు సెకండ్ డే థర్డ్ డే నుంచి ఆఫీస్కి వెళ్ళిపోతారు చాలామంది. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. చాలామంది ఏంటంటే ల్యాప్రోస్కోపీ మనకు కాస్ట్ తక్కువ అవుతుంది కదా, ల్యాప్రోస్కోపీలో వెళ్దాము, రోబోటిక్ ఎందుకు అనుకుంటారు. కానీ వాళ్ళు ఆలోచన ఏంటంటే ఆ 1 వీక్ ఏదైతే మనకి లీవ్ పెట్టుకోకుండా ఆఫీస్కి వెళ్ళటం ఒకటి, 2 ప్లస్ ఏంటంటే హెల్పర్స్ ఉండాలి. పెయిన్ ఎక్కువ ఉన్నప్పుడు ఆల్మోస్ట్ సపోర్ట్ సిస్టమ్, దాని తర్వాత మెడిసిన్స్ అనేది ఎక్కువ వాడాలి. సో వన్స్ యూ గో టు రోబోటిక్ ఆల్ దిస్ విల్ కట్ డౌన్. యూ డోంట్ నీడ్ సపోర్ట్ స్టాఫ్ ఇంట్లో, కానీ మీరు ఇమీడియట్గా ఆఫీస్కి వెళ్ళొచ్చు వితిన్ 2-3 days. లాప్రోస్కోపీ బెరియాటిక్ సర్జరీలో కూడా జస్ట్ ఒక 4 daysకే వెళ్ళిపోతున్నారు, బయటకు వచ్చేస్తున్నారు. ఓకే, రోబోటిక్లో బెరియాటిక్ ఎలా ఉంటుందంటారు? డెఫినెట్గా అండి, ఎనీ ప్రొసీజర్ రోబోటిక్ హ్యాస్ గాట్ ద అడ్వాంటేజ్. ఎందుకంటే మీకు నేను చెప్పినట్టు ఇన్ఫెక్షన్ రేట్ కూడా తక్కువ ఉంటుంది, రికవరీ ఫాస్ట్గా ఉంటుంది, బ్లీడింగ్ అనేది తక్కువ ఉంటుంది. కొంతమంది ల్యాప్రోస్కోపీలో మేమేంటంటే సర్జరీ డిలే అయ్యే కొద్దీ మనం ఒక్కోసారి బ్లడ్ బాటిల్స్ కూడా ఎక్కియాల్సి వస్తుంది బ్లీడింగ్. కాకపోతే ఏంటంటే దీంట్లో ఫైన్ సర్జరీ కాబట్టి చిన్న చిన్న వెజల్స్ కూడా మనకు ఆ టెక్నాలజీ ద్వారా ఫ్లోరోస్కోపీ టెక్నాలజీ అంటాం మనకు రోబోట్లో. ఒక లాప్రో కంటే కూడా ఇంకా తక్కువ ఉంటుంది ఏదండి, లాప్రో కంటే కూడా ఇంకా తక్కువ ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ, బ్లీడింగ్ మనకి రోబోటిక్లో చాలా తక్కువ ఉంటుంది. ప్లస్ ఏంటంటే మనం ఏదైతే ఫ్లోరోస్కోపీ టెక్నిక్ అంటాం రోబోటిక్లో, మనకి ఒక డై ఇంజెక్ట్ చేస్తే వెయిన్ నుంచి ఏదైతే మనకి సిటీ స్కాన్ చేయించడానికి డై ఇస్తున్నామో ఆ డై ఇచ్చి మనం రోబోటిక్లో దాంట్లో ఏమంటారంటే ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ బటన్ ప్రెస్ చేయగానే నాకు ఎక్కడ బ్లడ్ వెజల్ ఉందో కూడా నాకు స్క్రీన్లో కనపడుతుంది. సో నేను సర్జరీ చేయకముందే నేను ఏ వెజల్ ఎక్కడుందో కూడా నేను చూసుకోగలుగుతాను రోబోటిక్లో. అది మోర్ ఆఫ్ కొలానిక్ సర్జరీస్, కోలన్ సర్జరీస్లో మనకు అవన్నీ బాగా నీట్గా ఎనాటమీ అనేది మోర్ రిఫైన్గా కనపడుతుంది అనమాట. దట్ ఈస్ అడ్వాంటేజ్ ఆఫ్ రోబోటిక్ సిస్టమ్. ఏంటి ఒక పేషెంట్ వచ్చిన తర్వాత మేము రోబోటిక్ సర్జరీకి మేము రెడీగా ఉన్నామని చెప్తే ఏంటి అసలు ఎప్పుడు ఈ ఆపరేషన్ ఇలా ఉంటుందని చెప్తారు, ఈ ప్రాసెస్ ఎంత పడుతుంది, ఆ టైం కానీ అండ్ ఆ కాస్ట్ కానీ ఒకసారి చెప్తారా? మనకి అంటే సింపుల్ గాల్ బ్లాడర్ చెప్తానండి. అంటే ఒక ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ చేశారా, అది ఎక్స్పీరియన్స్ మీరు చేశారు అది ఏది ఆ సర్జరీ? రొటీన్ చేస్తానండి, రొటీన్ చేస్తాను, వీ డూ రొటీన్లీ. ఓకే, సో గాల్ బ్లాడర్ ఏంటంటే మనం సింపుల్ ఇట్స్ ల్యాప్రోస్కోపీ కూడా చేయొచ్చు, రోబోటిక్ చేయొచ్చు. ల్యాప్రోస్కోపీలో మేబీ ఇట్ మైట్ కాస్ట్ అరౌండ్ 1 to 1.5, అది మెడిసిన్స్, బెడ్ ఛార్జ్ అన్నీ కలిపి. కాకపోతే రోబోటిక్ అనేసరికి ఒక 50,000 to 60,000 ఎక్స్ట్రా అవుతుంది. ఇదివరకు ఏంటంటే ద సేమ్ ప్రొసీజర్ యూస్ టు కాస్ట్ ఆల్మోస్ట్ 3 to 4 lakhs. బట్ మనకేంటంటే నెంబర్ పెరిగే కొద్దీ ఆ కాస్ట్ అనేది తగ్గుతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. సో అదే అడ్వాంటేజ్, మా మెడికల్ అడ్వాంటేజ్ ఏంటంటే మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో కేసు ఎక్కువ ఉండేసరికి ఆటోమేటిక్ మేము కాస్ట్ అనేది కంట్రోల్ చేయగలుగుతున్నాం. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. సో అది దట్ ఈస్ ద కాస్ట్ కమింగ్ టు. అండ్ నెక్స్ట్ కమింగ్ టు పేషెంట్, ఇవాళ మార్నింగ్ అడ్మిట్ అయ్యారు అనుకోండి, మార్నింగ్ 9 to 10 వీ డూ ఆపరేషన్స్, బై నెక్స్ట్ డే 9 వీ డిశ్చార్జ్ ద పేషెంట్ వితిన్ 24 hours. సో బై థర్డ్ డే హీ కెన్ గో టు హిస్ ఆఫీస్. 2 days రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది, మ్యాక్సిమం 2 days రెస్ట్. ఓకే, వితిన్ 3 days హీ కెన్ గో టు హిస్ ఆఫీస్. మళ్ళీ డాక్టర్ ఫాలోఅప్ కంపల్సరీ? ఎస్, ఆఫ్టర్ 5th day వీ ఫాలోఅప్ రమ్మంటాం అండి. ప్రతి పేషెంట్ని డిశ్చార్జ్ చేసిన 5వ రోజుకి 7వ రోజుకి వీ కమ్ ఆస్క్ దెమ్ ఫర్ రివ్యూ హాస్పిటల్కి. ఓకే, అయితే మనం అనుకుంటాము ఇప్పుడు ఓపెన్ సర్జరీస్లో కొన్ని ఫెయిల్యూర్స్ అవుతూ ఉంటాయి. ఓకే, ఆ తర్వాత అడ్వాన్స్ ల్యాప్రోలో అంత ఫెయిల్యూర్స్ ఉండవు. మరి దీంట్లో కూడా ఏమైనా ఫెయిల్యూర్స్ ఉంటాయా? రోబోటిక్ ఎవ్రీథింగ్ సక్సెసా? ఏ సిస్టమ్ అయినా కూడా 100% సక్సెస్ అనేది ఉండదండి. ఓకే, వాట్ ఎవర్ సిస్టమ్ ఇట్ బి, కొంచెం ఒక 5 to 10% డెఫినెట్లీ దేర్ విల్ బీ ఛాన్సెస్. ఏంటంటే ఒక్కోసారి మనకి పేగులు అతుకులు ఉంటాయి లోపల మేము వీ గో ఫర్ అబ్డామినల్ సర్జరీస్, కోలోరెక్టల్. ఈ ప్రొసీజర్ చేసేటప్పుడు ఓపెన్ ల్యాప్ ఆర్ రోబోటిక్, ఒక్కోసారి ఏంటంటే ల్యాప్ కూడా మనం చేయలేక కన్వర్ట్ చేస్తాం, అంటే ఓపెన్గా కన్వర్ట్ చేస్తాం సర్జరీ అక్కడికక్కడ డెసిషన్ తీసుకొని. రోబోటిక్లో కూడా ఇది ల్యాప్రోస్కోపీలో 80% మనం
లాప్రోస్కోపీలో చేసి 20% కన్వర్షన్ రేట్ ఉంటే దీంట్లో 90% వరకు రోబోటిక్లో చేయొచ్చు. ఓకే, కంప్లీట్గా కంప్లీట్గా వితౌట్ ఓపెనింగ్. కానీ 10% అనేది ఒకసారి ఇన్స్ట్రుమెంటేషన్ కూడా మనకు అందదు. డెన్స్ ఎడిషన్స్ అంటాం, అతుకులు ఎంత సివియర్గా ఉంటాయంటే మనం సపరేట్ చేసే కొద్ది ఒకసారి టేర్ అవుతూ ఉంటుంది. సో ప్లస్ లోపల ఇంకేదైనా వేరే అబ్నార్మాలిటీ మనకు ఫైండ్ అవుట్ అయింది, ఏదైనా వెజల్ అబ్నార్మల్గా ఉంది, ఇంకా అట్లాంటి సిచ్యువేషన్లో డెఫినెట్గా వీ నీడ్ టు ఓపెన్ ద పేషెంట్, అంటే ఓపెన్ కన్వర్షన్ చేయాలి మనం. రోబోటిక్ నుంచి ఓపెన్ కన్వర్ట్ చేస్తాం. బట్ దట్ ఈస్ వెరీ లెస్ కంపేర్ టు లాప్రోస్కోపీ. ఓకే, ఎందుకంటే ఇక్కడ మనకి రోబోటిక్లో అడ్వాంటేజ్ ఏంటంటే ఆర్మ్ మనకి 360 degrees తిరుగుతుంది. లాప్రోస్కోపీలో ఓన్లీ 120 degrees ఆర్ 90 degrees మనకు రొటేషన్ అయ్యేది. సో దీని అడ్వాంటేజ్ ఏంటంటే ఒకటి ఇన్స్ట్రుమెంట్ లాంగ్ ఉంటుంది అనమాట రోబోటిక్లో. సో పెల్విక్ అనేది ఏదైతే యూరలాజికల్ ప్రొసీజర్స్, ప్రాస్టేట్ ఇవన్నీ ఉంటాయో డెప్త్ దాకా వెళ్ళి మనకు సర్జరీ చేసే ఛాన్సెస్ ఆర్ వెరీ హై ఫర్ రోబోటిక్ సిస్టమ్. సో లాప్రోస్కోపీలో ఒకసారి అందకపోవచ్చు, ఇన్స్ట్రుమెంటేషన్ అందకపోవచ్చు, ఆ సిచ్యువేషన్లో మనం చేయలేకపోతాం. బట్ ఇదేంటంటే ఆల్మోస్ట్ లైకే మన హ్యాండ్స్ లాగానే, కాకపోతే దాంట్లో కూడా డెఫినెట్లీ 3 to 5% దేర్ ఈస్ ఛాన్స్ ఆఫ్ కన్వర్షన్ టు ఓపెన్. అది ఇంకా సిచ్యువేషన్ బట్టి వీ టేక్ ఎ డెసిషన్ ఇన్సైడ్. ఓకే, ఇప్పుడు పేషెంట్ మీ దగ్గరకు వచ్చినప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ కావాలి అనుకుంటే దీనికి ఏంటి మీరు ముందుగా ఏదైనా కౌన్సిలింగ్ చేస్తారా? ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఓకే, ఇప్పుడు అందరూ తెలుసుకొని వస్తున్నారు, బట్ ఇంకోసారి డాక్టర్ చెప్తే బాగుంటుందని కొంతమంది భయపడే వాళ్ళు ఉంటారు కదా. అండ్ ఇది ఏజ్ లిమిట్ అంటే ఏమైనా ఉంటుందా? ఇప్పుడు ఈ ఏజ్ వాళ్ళ వరకే మనం రోబోటిక్ సర్జరీ చేయొచ్చు అని? లేదండి, అట్లా ఏజ్ లిమిట్ ఏం లేదు. బేసిక్ ఏంటంటే ఫస్ట్ అసలు పేషెంట్ ఫిట్ ఉన్నాడా లేదా సర్జరీకి, డిపెండింగ్ ఆన్ ద ఏజ్ ఫ్యాక్టర్. ఒకటి ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ పేషెంట్ అన్ఫిట్ ఫర్ లాంగ్ జనరల్ అనస్థీషియా, ప్లస్ ఏంటంటే మనకేంటంటే ఈ లాప్రోస్కోపీ చేసిన రోబోటిక్ చేసిన అబ్డామిన్ అనేది ఫిల్ చేయాలి CO2తో, కార్బన్ డైఆక్సైడ్తో. సో కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ అది బ్లడ్లో అబ్జార్బ్ అయ్యి ఇట్ విల్ బి ఎక్స్క్రీటెడ్ త్రూ లంగ్, బయటకు రావాలి. అది వీళ్ళ కెపాసిటీ, లంగ్ కెపాసిటీ ఎట్లుంది అవన్నీ అసెస్ చేసుకొని వీ టేక్ ఏ డెసిషన్. అదేంటంటే అనస్థీషియా పీపుల్ విల్ డిసైడ్. ప్రీ అనస్థీషియా చెకప్ అంటాం, రొటీన్గా ఆల్ ప్రొసీజర్స్ అకార్డింగ్ టు ప్రోటోకాల్ ప్రీ అనస్థీషియా చెకప్ అనేది చేయించాలి. దాంట్లో మనకి తెలిసిపోద్ది అనమాట ఎంతమంది పేషెంట్స్ ఫిట్ ఉన్నారు, ఎంతమంది లాప్రోస్కోపీకి వెళ్ళగలుగుతాం, ఎంతమంది పేషెంట్ రోబోటిక్ వెళ్ళగలుగుతాం అనేది వీ విల్ నో అసెస్మెంట్ బట్టి. ఇంకా పేషెంట్ ఓల్డ్ ఏజ్ ఉంది, లంగ్ ఫంక్షన్ సరిగ్గా లేదు అంటే డెఫినెట్లీ విల్ గో ఫర్ ఓపెన్ సర్జరీస్. సో దట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ అసెస్మెంట్ వేర్ వీ కెన్ మనం డిసైడ్ చేయగలుగుతాం అనమాట ప్రయర్ టు సర్జరీ ఇట్ సెల్ఫ్. ప్లస్ ఏంటంటే పేషెంట్ కూడా ఒక్కోసారి వీ ఎక్స్ప్లెయిన్ దెమ్ అనమాట, సి లాప్రోస్కోపీ రోబోటిక్ దీనికి ఇంత ప్యాకేజ్ అవుతుంది, దీనికి ఇది అడ్వాంటేజెస్, దీనికి ఇది డిసడ్వాంటేజెస్, దీనికి మనకి డెఫినెట్గా ఎర్లీగా డిశ్చార్జ్ చేస్తాము, ప్లస్ పెయిన్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి కాస్ట్ అనేది వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళు విల్లింగ్ ఉంటే విల్ గో ఫర్ రోబోటిక్ యాజ్ ద ఫస్ట్ ఆప్షన్. లేదు వాళ్ళు విల్లింగ్ లేరు, ఎఫోర్డబిలిటీ లేదు, ఎఫోర్డబిలిటీ ఇష్యూస్ ఉన్నాయంటే దెన్ విల్ గో ఫర్ లాప్రోస్కోపీ. ఓకే, అంటే ఇప్పుడు స్టేజ్ వైజ్గా ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్, డిసీజెస్. అంటే ఏ స్టేజ్ వైజ్గా ఉంటే దాని ప్రకారం రోబోటిక్ యూజ్ చేసుకోవచ్చా, లేదు ఈ స్టేజ్లో ఉంటేనే రోబోటిక్కి మీరు సజెస్ట్ చేస్తారు? అలా ఏం లేదండి. బేసిక్ ఏంటంటే మనం రోబోటిక్ అనేది లాప్రోస్కోపీలు ఏ ప్రొసీజర్ చేస్తానో అన్ని రోబోటిక్ చేయొచ్చు. ఓకే, ఒక్కోసారి ఏంటంటే ట్రామా, బేసిక్ యాక్సిడెంట్ కేసెస్ వస్తాయి, లివర్ ఇంజరీస్, స్ప్లీన్ ఇంజరీస్, అవి కూడా మనం కొన్ని అటెంప్ట్ చేయొచ్చు. కానీ ఒక లోపల ఎక్సెస్ బ్లీడింగ్ అనేది ఉంది అంటే బ్లడ్ అనేది ఎక్కువ కలెక్షన్ ఉంది లోపల, అప్పుడు మనం రోబోటిక్ కెనాట్ బి డన్. అప్పుడు డెఫినెట్గా పేషెంట్ సేవింగ్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఆ కండిషన్లో వీ డెఫినెట్లీ గో ఫర్ ఓపెన్ సర్జరీ డైరెక్ట్లీ వితౌట్ వెయిటింగ్. ఇవన్నీ మనం ట్రై చేయకుండా డైరెక్ట్లీ వీ సో సార్ట్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ లైఫ్ ఈజ్ ఇంపార్టెంట్ అండి. మనం ఏ ప్రొసీజర్ చేసినా ఏది డెసిషన్ తీసుకున్నా కూడా సేవ్ చేయాలి పేషెంట్ని, కాంప్లికేషన్స్ అనేది రాకూడదు. దట్ ఈస్ ద మెయిన్ కన్సర్న్ ఫర్ ఏ డాక్టర్ ఫ్రమ్ అవర్ సైడ్. అంటే ఒకసారి ఇప్పుడు చేసినప్పుడు అది మళ్ళీ మళ్ళీ తలెత్తే అవకాశాలు ఏమి ఉండవు? లేదండి, కాంప్లికేషన్స్ వచ్చే లేదు రోబోటిక్ ద్వారా. రోబోటిక్ లేదండి, బికాజ్ ఇట్ ఈస్ మనం గాల్ బ్లాడర్ ఉంది, గాల్ బ్లాడర్ తీసేస్తాం, దట్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద ప్రొసీజర్. హర్నియా డిఫెక్ట్ క్లోజ్ చేస్తాం, వీ పుట్ ఎ మెష్, దట్ ఈస్ ద ప్రొసీజర్. బేడియాట్రిక్ కూడా అంతే, స్లీవ్ తీస్తాము, ఓకే, వీ క్లోజ్ ద స్టంప్. సో ఏదైతే లాప్రోస్కోపీ చేస్తాం రోబోటిక్ చేస్తాం, కానీ మోర్ రిఫైన్డ్ టెక్నాలజీ. ఓకే, కానీ బేరియాట్రిక్లో ఇప్పుడు చేయించుకున్నప్పుడు ఒక 2-3 స్టేజెస్ ఉంటాయి కదా, 50%, ఒక 80% స్టమక్ ఎంత తీయాలని. బట్ రోబోటిక్లో అలా ఉంటుందా? లేదు, అది ఒకటే ఫాలో అవుతుంది, ఒకటే ప్రొసీజర్, ఒక 80% ఒకటే ప్రొసీజర్.
బైపాస్ ప్రొసీజర్ బిలియో గ్యాస్ట్రిక్ బైపాస్ అంటాం, అది కూడా ఒకటే సిట్టింగ్ లో ఒకటే ప్రొసీజర్ చేస్తాం. ఓకే, ముందు పేషెంట్ అడుగుతారు ఇది కావాలా అది కావాలా. ఓకే, అంటే పేషెంట్ వెయిట్ బట్టి ప్రొసీజర్ డిసైడ్ అవుతుందండి. దీనికి మళ్ళీ మెడికేషన్స్ అవన్నీ ఉంటాయా? యా, డెఫినెట్గా అండి. వీ రొటీన్లీ ఏ సర్జరీ చేసినా కూడా 5 days మన యాంటీబయాటిక్స్ యూజ్ చేస్తాము, పెయిన్ కిల్లర్స్ వాడతాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్, యాంటాసిడ్స్, ఈ రొటీన్గా వాడేది మాత్రం ఇట్ ఈస్ ద సేమ్. ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ మాతో షేర్ చేసుకుంటారా, రోబోటిక్ సర్జరీ ఎలా చేశారు ఏంటి అనేది? ఎస్. సో నేను రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్లో సర్టిఫికేషన్ అయిందండి రోబోటిక్ సర్జరీ. సో ఏంటంటే రోబోటిక్ ఎవరు పడితే వాళ్ళు చేసేది కాదండి సర్జరీ. బేసిక్గా దానికి ట్రైనింగ్ కూడా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీని ట్రైనింగ్ కూడా ఏంటంటే చాలా డిఫికల్ట్ అనమాట. అందరిలాగా ఏదో ల్యాప్రోస్కోపీలో నేర్చుకోవటం కాదు. దానికి మెషిన్కి సిమ్యులేటర్ని అటాచ్ చేస్తారు. ఆ సిమ్యులేటర్లో మీరు ప్రాక్టీస్ చేయాలి. ఆ ఎవ్రీ డే ఆల్మోస్ట్ 1 hour ప్రాక్టీస్ చేసిన తర్వాత యూ నీడ్ టు సెండ్ దోస్ మార్క్స్ టు దెమ్ రాయల్ కాలేజ్ ఆఫ్ ఇంగ్లాండ్. దాని తర్వాత మనకు సర్టిఫికేషన్ అని వస్తుంది. సర్టిఫికేషన్ వచ్చిన తర్వాత యూ కెన్ అఫీషియల్లీ స్టార్ట్ ఏ రోబోటిక్ సర్జరీ. ప్లస్ ఏంటంటే ఇంటిట్యూ యాప్ అనేది ఉంటుంది అనమాట. మాకు ఇంటిట్యూ యాప్ ఉంటుంది. దాంట్లో ప్రతి సర్జరీ చేసింది ఇట్ ఈస్ రికార్డెడ్ ఇన్ ద సిస్టమ్. సో ఆ సిస్టమ్ మనకి ఎవ్రీడే అప్డేట్ చేస్తూ ఉంటుంది. మీరు చేసిన సర్జరీ కరెక్ట్ ఉందా లేదా, మీరు ఎంత టైంలో చేశారు, ఈ సర్జరీ తొందరగా అయింది, ఎవ్రీథింగ్ ఈజ్ సిస్టమ్ బౌండ్ అనమాట. సో డెఫినెట్గా అండి. అండ్ వన్ మోర్ థింగ్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వ్యూవర్స్. సో మేము మెడికవర్ వీఆర్ ఆల్వేస్ ఓపెన్. అండ్ వెన్ ఎవర్ మీరు విజిట్ చేయాలనుకున్న రోబోటిక్ సర్జరీకి డెఫినెట్గా మీరు మెడికవర్ హాస్పిటల్ మాదాపూర్ బ్రాంచ్కి రావచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్, నొప్పి లేకుండా రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశాల గురించి వాళ్ళు చాలా చక్కగా వివరించారు పవన్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.